ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో కన్యా రాశి వారికి జీవితంలో మర్చిపోలేని శుభవార్త వస్తుంది. ఒంటరిగా కూర్చొని వినండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయవద్దు. ఈ వీడియోని మీరు చూడడం వల్ల మీకు లాభమే తప్ప నష్టం అనేది జరగదు. అంతేకాకుండా వచ్చే నష్టాలను ఎలా తప్పించుకోవచ్చో, వచ్చే అదృష్టాలని ఎలా దక్కించుకోవచ్చో, ఏ వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నారు, ఆ వ్యక్తుల వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అందుకని వీడియోని స్కిప్ చేస్తూ చూస్తాను అంటే కనుక మీకు అర్థం కాదు. కాబట్టి పూర్తిగా చివరి వరకు చూస్తే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి యాప్ ఇచ్చిన కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కన్యా రాశి వారి గురించి ఇప్పుడు మనం ప్రస్తుత కాలం మాట్లాడుకోవాల్సింది అంటే కనుక వీరి యొక్క మానసిక స్థితి గురించి. అంటే ప్రజెంట్ ఫస్ట్ వీరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే కనుక వీరి యొక్క మానసిక స్థితి ఎందుకు ఇంతగా ఎక్స్పెక్ట్ చూపిస్తుంది అంటే కనుక వీరి యొక్క అతి ఆలోచన, కంట్రోల్ చేసుకోలేని తనం, ఏదైనా కానీ ఒక మనసులో భావన అనేది కలిగి అంటే కనుక దాన్ని మర్చిపోవడానికి అనేక రకాల ప్రయత్నాలను చేసి విఫలమవుతూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అని చెప్పి పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ కన్యా రాశి వారికి వస్తుంది. అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీరికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. అలాగే ఈ అతి ఆలోచన వల్ల స్ట్రెస్ ఎక్కువగా పెంచుకోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదర సంబంధించిన వ్యాధులకు గురి అవ్వడం, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తిన్నది అరక్కపోవడం, దీనివల్ల ఇంకెన్ని ఇష్యూస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు మొదటిగా తెలుసుకోవాల్సింది మిమ్మల్ని మీకు. అంటే జనాలు మాకు హెల్ప్ చేస్తారో లేదో అది మనకు తెలియని విషయం, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సింది అన్న, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అన్న మొదట మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువగా కోపం పడవద్దు. ఎక్కువగా దేని గురించి అతి ఆలోచన చెయ్యవద్దు. ఎవరికైనా కానీ ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఒకరోజు వెళ్ళవలసిందే ఈ భూమిని వదిలి. కాబట్టి ఈ యొక్క నాటకం అని ఈ యొక్క జీవితంలో ఎన్నో ఆలోచనలతోటి ఏదో లక్ష్యం కోసం పాకులాడే దానికోసం ఒత్తిడికి గురి అయ్యి లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఉన్న చిన్న జీవితాన్ని నొప్పులతోటి, బాధలతోటి గడపవద్దు. జస్ట్ లీవ్ ఇట్ అన్నమాట. ప్రతిదాన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ఏదైతే అది జరుగుతుంది. ఎలా రాసి పెట్టి ఉంటే అలా అవుతుంది. ఇక నేను దేన్ని చూస్తాను, వదిలేస్తాను అన్నట్లుగా ఈ యొక్క ఆలోచన తీరు మారినప్పుడు మాత్రమే మీరు చాలా వరకు కూడా బెటర్మెంట్ అవుతారు. మీరు ఇప్పటి వరకు చేయలేని పనులు కూడా ఆ మైండ్ సెట్లోకి మీరు వచ్చిన తర్వాతే చేయగలుగుతారు అన్నమాట. అంత పక్కాగా సాధిస్తారు. మైండ్ బరువు ఉంటుందనండి. మీకు ఎప్పుడు కూడా ఆ బరువు అనేది దించుకోలేకపోతే చాలా ఒత్తిడి పెరిగిపోయి చేసే పనుల్లో డిప్రెషన్ వస్తాయి. దీనివల్ల చాలా నష్టాలు అనేవి జరుగుతాయి. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇక రెండవది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నంలో మీరు మారకుండా ఎదుటివారు మారాలి అని చెప్పి చూడడం. నిజం మాట్లాడుకుందాం కాసేపు. ఇప్పుడు పెళ్ళి కాకముందు మీ జీవితంలో ఒక రకంగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అలా అని చెప్పి పెళ్ళి కాకముందు సంతోషాలు, భోగాలు, ఐశ్వర్యాలు అనుభవించారా అంటే ఏది ఉండదు. అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని ఇష్టాలను చంపుకుంటారు, ఇంకొన్ని చెప్పలేని సమస్యలతోటి బాధపడతారు. కొంచెం అలా ఆల్రౌండర్గా ఉంటూనే ఉంటుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా అంటే పూర్తి సంతోషాలు అని చెప్పలేం. అలా అని చెప్పి పూర్తి అదృష్టాలు అని కూడా చెప్పలేం. పూర్తి కష్టాలు అని కూడా చెప్పలేం. మిక్స్డ్గా ఉంటాయన్నమాట. అందులో కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా
శతభిషం నక్షత్రంలో పుట్టిన వారు ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే కనుక కష్టం, నష్టం, దుఃఖం, సంతోషం, లాభం అన్నీ మొత్తం మిక్స్డ్గా వేసుకొని అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటారు చూసారా. అందులో ప్రతి వెజిటేబుల్ ఉంటుంది. అలాగే మీ జీవితంలో ప్రతి ఎమోషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ముఖ్యంగా ఎదుటి వారిని మార్చాలి అనుకోవడం ఒకటి, ఎదుటి వారి నుంచి ఏదైనా కానీ కోరుకోవడం రెండవది, ఎదుటివారు మీ యొక్క మానసిక స్థితికి తగినట్లుగా వివరించాలి అనుకోవడం. ఈ 3 పాయింట్లు అనేవి తీసేసుకోండి. ఎప్పుడైనా ఎదుటి వారి నుంచి ఆశించినప్పుడే మనకి అది దొరకనప్పుడు మన మనసుకు బాధ కలుగుతుంది. ఎదుటివారు మారాలి అనుకున్నప్పుడు మన కోసం వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. ఎక్కడ వస్తుంది అంటే గనక తేడా ముఖ్యంగా ఈ యొక్క భార్య విషయంలో భర్తల విషయంలో భార్యలకి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు మారాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారమ్మా. మీద ప్రేమ చూపించాలి, మమ్మల్ని కేర్ చేసుకోవాలి, మమ్మల్ని 1కి 10 సార్లు పలకరించాలి. ఈ కన్యారాశి అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారన్నమాట. వీరు రకరకాలుగా ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి కూడా అవతలి వారి నుంచి రాకపోయేసరికి ఎక్కువగా ఓవర్గా దాని గురించి ఆలోచించి అంటే ఆ కోరుకోవడం అనేది ఎక్కువైపోయి గొడవలకు దిగుతూ ఉంటారన్నమాట. దీనివల్ల కూడా మీకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. మనం ఏదైనా కానీ కన్యారాశి వారి కింద ఈ విషయం దగ్గర అయితే నాకు కామెంట్ చేయండి. అవును అక్క, మేము అలాగే చాలా ట్రై చేసి అలసిపోయాము, కానీ మాకు ఏ విధమైన మార్పు రాలేదు, లేదక్క మేము సక్సెస్ అయ్యాము అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి తెలుసు అన్నమాట. ఎందుకంటే చాలామందికి కూడా ఈ యొక్క కన్యారాశికి చెందినటువంటి లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారికి నచ్చినట్లుగా ఉంటారు, కానీ వీరికి నచ్చినట్లుగా అస్సలు ఉండదు. ఇది మాత్రం 100% క్లియర్గా. ఇక ఆ తర్వాత వచ్చేసి కన్యారాశి వారు పూర్తిగా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే ఓవర్గా చేసిన పని 1కి 100 సార్లు చేయడం, 1కి 10 సార్లు చేయడం కామన్. ఎవరైనా కానీ ఏదైనా చేస్తాము అంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఇది నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఇది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి 1కి 10 సార్లు గమనిస్తూ ఉంటారన్నమాట, చెక్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఏదైనా కానీ కొత్త బట్టలు కొనే దగ్గర నుంచి ఇక బంగారం కొనేటప్పుడైనా కానీ, లేదంటే గనక ఇల్లు శుభ్రం చేసుకునే విషయంలోనైనా కానీ, లేదంటే బిజినెస్లు చేసే దగ్గరనైనా కానివ్వండి, లేదంటే వ్యాపారాలు చేసే దగ్గరైనా కానివ్వండి, ప్రతిదీ కూడా ఫిన్ టు ఫిన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ యొక్క పర్ఫెక్షన్ అనేది ఎక్కడ మిస్ కానివ్వరు. ఈ యొక్క పర్ఫెక్షన్ కోసం ఎంత స్ట్రెస్, ఎంత ఒత్తిడి, అసలు ఇక అది చూస్తే అవతలి వారికి నచ్చాల్సిందే. అంతా పర్ఫెక్ట్గా ఉండేట్లుగా చేయడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో అలసిపోతారన్నమాట. ఈ యొక్క అలసట అనేది అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాకపోతే ఆ పని రేపు అవుతుంది కదా, రేపు కాకపోతే 4 రోజుల తర్వాత అవుతుంది. అంతేకాని దాని గురించి ఓవర్గా స్ట్రెస్ అవ్వకండి. స్ట్రెస్ అయితే అన్నమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే కనుక కన్యారాశి వారు ప్రస్తుతం స్ట్రెస్ వల్లే అనేక రకాల సమస్యలు, ఒక రకంగా కంటికి సంబంధించిన సమస్యలు, మానసిక సమస్యలు, మైగ్రేన్ సమస్యలు, ఇవి కూడా మీరు సఫర్ చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఓవర్గా స్ట్రెస్ అయితే మాత్రం అస్సలు అవ్వవద్దు. ఇక ఆ తర్వాత వచ్చేసి విలువ ఇవ్వకూడనటువంటి వారికి విలువనివ్వడం. మీకు నాలుక అనేది నరం లేనిదండి, ఏదైనా మాట్లాడుతుంది. అవతలి వారిని ఎంతకైనా కూడా రెచ్చగొట్టే విధంగా మారేలాగే చేసే శక్తి నాలుకకు ఉంటుంది. కాబట్టి కాస్తంత మీరు చెప్పే మాట తీరు అనేది మీరు అంటే బాధలు పడడం వల్ల, కష్టాలు పడడం వల్ల కొంచెం అంటే అమ్మ అన్న దానికి మీ అన్నదానికి చాలా తేడా ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క మాట తీరు కొంచెం
ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ఆ రెచ్చగొట్టే విధంగా ఉండడం వల్ల వారికి నష్టం ఏమీ జరగదు. వారికి మంచి చెయ్యాలి అని మీరు చెప్తారు అక్కడ. కానీ ఆ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాసెస్ అనేది కొంచెం రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మాట తీరు కొంచెం మార్చుకోండి. చాలా వరకు కూడా అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళొద్దు. ఎక్కువగా గొడవలకి మీరు మధ్యలో దూరడం, గొడవ పడడం, ఎవరైనా ఎదుటి వారి వ్యక్తులకు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళు అడగక ముందే వాళ్ళకి వెళ్ళి ఉచిత సలహాలు ఇవ్వడం, వారికి ఏదైనా కానీ ఇది చెయ్యండి అని చెప్పడము, ఇటువంటివన్నీ చెయ్యవద్దు. ఎవరికైనా కానీ అవసరం ఉండి మీ దగ్గరికి సలహా కోసం వస్తే ఆ సలహా ఇవ్వడమే తప్ప అనవసరంగా మీరు సలహాలు అయితే ఇవ్వవద్దు. మీ పని మీరు చూసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అన్నమాట. ఆ పని చేసుకునే విషయంలో బిజీగా ఉండండి తప్ప ఎదుటి వారి గురించి ఆలోచించవద్దు. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక కన్యా రాశి వారు ఒంటరితనంగా ఉండకండి. ఎక్కువగా మీకు ఒంటరితనం చాలా ఇష్టం. ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి 2, 3 చెప్పుకోవాలి అంటే కనుక జనాల్లో కలిసే మీకు ఏం వస్తుంది? అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు అనేవి గ్రూప్గా జాయింట్గా కూర్చొని చెప్పుకునే ఏం ప్రయోజనం మనకు ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకొకటి రెండవది ఏమిటి అంటే కనుక అవతలి వారి యొక్క మానసిక స్థితి అనేది ఈ యొక్క కన్యా రాశి వారికి నచ్చదు. ఎందుకంటే వారికి ఎంత ఈర్ష్య ఉంటుందో, ఎంత అసూయ ఉంటుంది. అసలు ఎదుటివారు మనకి ఏది ఇవ్వకుండా మాయ మాటలు చెప్పే విధంగా మనల్ని నటనలోకి దించడానికి ఎలా చూస్తారు, వారి యొక్క అవసరాలను ఎలా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి అన్నీ కూడా ముందుగా కనిపెట్టగలిగే శక్తి అనేది కన్యా రాశి వారికి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఆల్ రౌండర్ అన్నమాట. కన్యా రాశి వారు ఎదుటి వారిని మన దగ్గరికి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు, మన దగ్గరికి ఏం ఆశించడానికి వచ్చారు, మనతో ఏం మాట్లాడడానికి వచ్చారు, మన నుంచి ఏది కావాలని కోరుకుంటూ ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారన్నమాట. ఇలా ప్రతిదీ కూడా వారికి తెలిసిపోతుంది అన్నమాట. ఇవన్నీ తెలుసు కాబట్టి వద్దు, మనమేదో మనం చూసుకుందాం, లేదంటే కాసేపు మొబైల్ చూసుకుందాం, కాసేపు టీవీ చూసుకోవడం, లేదా కాసేపు పడుకోవడం, ఒంటరిగానే ఉందాం, కానీ ఈ జనాల్లో మాత్రం కలవద్దు అని ఒక నిర్ణయం తీసుకొని ఒంటరిగా ఉంటారు. ఈ యొక్క ఒంటరితనం అనేది వీళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం మొదటిలో సంతోషంగా అనిపించినప్పటికీ కూడాను ఈ యొక్క ఒంటరితనం వల్ల కొంచెం మానసిక ఇబ్బంది, కొంచెం స్ట్రెస్ కూడా అవ్వడం మొదలవుతుంది. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.